Sir, the irrigation department, sir, as it was previously called, it is redefining itself as the water resources department, sir. And water is an economic resource. It is not merely used for agriculture. So as an economic resource, ఇది ప్రైమరీ సెక్టర్కి అత్యధికంగా అవసరం పడుతుంది సార్. ఇండస్ట్రీస్కి, మ్యానుఫ్యాక్చరింగ్కి అవసరం పడుతుంది, సర్వీసెస్ సెక్టార్కి, డ్రింకింగ్ వాటర్ పర్పసెస్కి. సో అన్నిటికీ వాటర్ ఈజ్ అన్ ఎసెన్షియల్ రిసోర్స్ సార్. ఇప్పుడు పొద్దున్న హిమాంశు చెప్పినట్టు ఈ హైజీన్ ఫ్యాక్టర్ అని చెప్పాడు. అది లేకపోతే బాధ ఉంటుంది కానీ ఉన్న దాని వాల్యూ తెలియదు. So as far as industries and services are concerned, water is essential, but it is not the most important component of that particular economic activity, sir. So ఈ సెక్టార్లన్నిటికీ ఏ విధంగా నీళ్లు సప్లై చేయాలి, ఎఫిషియెంట్గా ఎలా సప్లై చేయాలి అనేది ఈ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ రీడిఫైన్ చేసుకుంటుంది సార్. దాని రోల్ని కంటిన్యూస్గా ఇప్పటి వరకు సీఎం గారితో ఒక 10 రివ్యూ మీటింగులు జరిగినాయి సార్. సో ఇన్ ఈచ్ రివ్యూ మీటింగ్ వీ కీప్ రిఫైనింగ్ అపాన్ ది కాన్సెప్ట్ అండ్ కీప్ రీడిఫైనింగ్ అవర్ గోల్స్ సార్. సార్ ఇప్పుడు ఇఫ్ యూ సీ ది ఆల్ ఇండియా ప్రొజెక్షన్ 2025 కల్లా ఉన్న వాటర్లో ఇరిగేషన్కి 83% వాడతారు సార్, ఇండస్ట్రీకి 2.1%, ఎనర్జీకి 1.3% సార్, థర్మల్ పవర్కి. తర్వాత డ్రింకింగ్ వాటర్కి 6.6%, అదర్ యూసేజెస్ 6.5% సార్. సో సార్, గివెన్ దట్ ది రిసోర్స్ is very, very important for everything, government has taken a lot of care to see that the department is well funded. అంటే 22-23 బడ్జెట్ 22-23 బడ్జెట్ చూస్తే 5,053 కోట్లు దీని ఎక్స్పెండిచర్ సార్ ఈ డిపార్ట్మెంట్ది. 23-24 రివైజ్డ్ ఎస్టిమేట్స్ 6,800 crores. అది ఇంకా ఫైనల్ అకౌంట్స్ ఇంకా రాలేదు సార్. రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఆర్ 6,800 crores. As against that, government has allocated 15,237 crores in 24-25, sir. It is a 124% increase over revised estimate of 23-24, sir. So dintlo because of the discussions and the negotiations with the government of India, we are going to get 12,157 crores for completing the Polavaram project, sir. So danto expectation is that we will spend about 5,000 crores on the Polavaram project out of this 15,237 crores, sir. So the reason I am mentioning all this is, sir, I am laying a foundation to emphasize on the fact that water is a very important resource and government is taking all necessary steps to ensure that it is available at all places and to everybody, sir. ఇప్పుడు సార్ మనకి సో ఇంత ఇంపార్టెంట్ రిసోర్స్ని ప్రాపర్గా ఆడిట్ చేయవలసిన అవసరం ఉంది సార్. సో ఆ ఆడిట్ మెకానిజము ఊరక లెక్కలు రాసేది కాదు సార్. డిఫరెంట్ డాటా స్ట్రీమ్స్ నుంచి డాటా గ్యాదర్ చేసి ఇన్ఫ్లోస్ ఏమిటి, యూటిలైజేషన్ ఏమిటి, స్టోరేజ్ ఏమిటి, లాసెస్ ఏమిటి, సో ఇవి గ్యాదర్ చేసి దే ఆర్ ఆల్ అవైలబుల్ ఆన్ అవర్ వెబ్సైట్ సార్. ఏపీ వాటర్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ వెబ్సైట్ మీద ఆన్ ఎ డైలీ బేసిస్ దే ఆర్ అప్డేటెడ్ సార్. సార్ ఇది లేటెస్ట్గా చూస్తే ఇన్ఫ్లోస్ స్టేట్కి రెయిన్ఫాల్ వల్ల 5,307 టీఎంసీ సార్. రివర్ ఇన్ఫ్లోస్ ఫ్రమ్ నైబరింగ్ స్టేట్స్ 5,775. So therefore total receipt of water
to the state is 11,082 TMC, sir. దాంట్లో యూటిలైజేషన్ ఇస్ 890 ఫర్ ఇరిగేషన్, 51 ఫర్ డ్రింకింగ్, ఇండస్ట్రీస్కి 31. సో యూటిలైజేషన్ 972 సార్ అవుట్ ఆఫ్ 11,000. తర్వాత చేంజ్ ఇన్ స్టోరేజ్ సార్, ఇట్ ఈస్ నాట్ ది అబ్సల్యూట్ స్టోరేజ్. చేంజ్ ఇన్ స్టోరేజ్ విసెస్ లాస్ట్ ఇయర్ 1183 crores. Nature has been very kind to us, sir. This year we have had a very good rainy season. Excess over normal is 8.6%, sir. So nature has been very kind to us, sir. So we have all our reservoirs, most of them are very well filled out, sir. తర్వాత ఈ లాసెస్ అంటే సముద్రానికి పోయేది 5,093 త్రూ మేజర్ రివర్ సిస్టమ్, సార్. త్రూ అదర్ మైక్రో బేసిన్స్ 400. ఎవాపరేషన్ అండ్ ట్రాన్స్పిరేషన్ మొత్తం కలిపి 3,178, సార్. టోటల్ వచ్చిన నీళ్లలో 8,900 it is going nature's way to either the sea or into the air, sir. సార్ తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఏదైతే ఈ బడ్జెట్ చెప్పారో దానికి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కూడా ఇది మాన్యువల్ సిస్టమ్స్ కాకుండా ఆటోమేటిక్ సిస్టమ్స్ చేయమని పదే సీఎం గారు చెప్తుంటారు. దాంట్లో కొంతవరకు వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు మూవ్, సార్. వీఆర్ కంటిన్యూస్లీ ఆన్ ది జాబ్, సార్. ఇప్పుడు రెయిన్ఫాల్ 2,800 రెయిన్ గేజెస్ ఉన్నాయి, సార్. ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టినవి ఆ డాటా. వాట్ ఐఎమ్ సజెస్టింగ్ టు ది కలెక్టర్స్ ఈ ఓఎండం చాలా ముఖ్యం, చాలా నెగ్లెక్టెడ్, బట్ ఓఎండం చాలా ముఖ్యం. అది మీరు మీ దగ్గర ఉండే డిఎంఎఫ్ల నుంచి కూడా ఇవ్వచ్చు కావాలంటే. నాకు తెలియదు ఆ డిఎంఎఫ్ రూల్స్, బట్ ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు యూజ్ యువర్ డిఎంఎఫ్ ఫర్ సమ్ ఆఫ్ దీస్ వర్క్స్ ఆల్సో. తర్వాత సార్ నెక్స్ట్ లాస్ట్ సార్ ఈ ఎల్ఏ అండ్ R&R ఎవరికి పేషెన్స్ లేదు. సరే బాగానే ఉన్నారు సార్. నిన్ను కాలేజీకి పంపిస్తాం, అక్కడ మీరు పని చేస్తారు వచ్చు. ఓకే, అగ్రీడ్. ఇప్పుడు మొత్తం బ్రీఫ్ చేశారు, ఎక్కువగా బ్రీఫ్ చేశాడు, అవసరం కంటే ఎక్కువగా. కాన్సెప్ట్ Okay, that's good. Every department, they wanted to promote their department. There is nothing wrong in it. ఫైనల్గా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ అడగండి. ఇందులో మేజర్గా మీరు చూడాల్సింది ఏంటంటే ఈ ఇయర్ రెయిన్ఫాల్ బాగుంది కాబట్టి కొద్దిగా గ్రౌండ్ వాటర్ కానీ రిజర్వాయర్లో వాటర్ కానీ బెటర్గా ఉంది. నేను ఆల్వేస్ అడ్వకేట్ చేసేది ఏంటంటే త్రూ లివర్ లింకేజ్ కూడా